భారత్ మాతాకి జై. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. మే 13 తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కమలంపు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ ఎండను ఎక్కువగా ఉన్నాయని ఇంట్లోనే ఉండి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండకండి. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అలాగే భారత ప్రధానమంత్రి గారికి మనము 400 సీట్లు ఎలాగైతే కోరుకుంటున్నామో అందులో ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కూడా మనము అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్కరి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాబట్టి వారికి కూడా ఒక అవకాశం ఇస్తే మన తెలంగాణను మళ్ళీ మొదట ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎలాంటి సేవలు చేశారో అలాగే ఈ భారతదేశానికి వారి సేవలు ఎంతైనా అవసరం ఉన్నాయని మనం కూడా వారిని బలపరిచి మనం హుజురాబాదు ఓటర్స్ లాగా ఆయనకు పరాజయం పాలు చేయకుండా మన అందరం సమిష్టి కృషితోటి కష్టపడి ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలము, బూత్ కేంద్రం, శక్తి కేంద్రము కార్యకర్తలం అందరము సమిష్టి కృషితోటి వారిని బలమైన మెజార్టీని ఇచ్చి వారిని పార్లమెంటుకు పంపించవలసిందిగా మనవి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గము మినీ ఇండియా, భారతదేశంలో అందరు స్టేట్లు ఎలాగ ఉన్నారో ఈ మల్కాజ్గిరిలో కూడా అదే విధంగా అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారు. అంటే నార్త్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. నరేంద్ర మోడీ క్రేజ్ బాగుంది నార్త్ వాళ్ళ తన. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న ఈటల రాజేందర్ గారు కూడా ఉద్యమ నాయకుడు. కేసీఆర్ తర్వాత అంత గొప్ప మనిషి ఈటల రాజేందర్ గారు. దాని నుంచి జనముల బాగా ఆయన గురించి బాగా ప్రచారం ఉంది. తెలంగాణలో 2nd పొజిషన్లో ఉన్న ఈటల రాజేందర్ గారు మా మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం నిలబడతాము. మేమందరం చేసుకున్న పుణ్యము. అందుకోసం ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోకలోళ్ళు గారు వాళ్ళు. ఈటల రాజేందర్ షామీర్పేటలో ఇల్లుంది. ఆయన హుజూర్ నగర్ అక్కడ వచ్చిపోతుంటాడు. వేరే పార్టీ వాళ్ళు నాన్ లోకల్ అనే ఫీలింగ్తో జనముల అట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ పక్క లోకల్ ఆయన మొత్తం ఆయన జనములు ఎట్లుండంటే ప్రాబ్లమ్స్ చెప్పకుండానే అర్థం చేసుకొని జనాన్ని కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు జనానికి సింపతితోనే అందరికీ బాగా చేస్తాడు. అయితే మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలవబోతున్నారు. మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మన ఈటల రాజేందర్కి ఆల్మోస్ట్ మనకి బీసీ వర్గాలు కానీ, యువత కానీ, అలానే మహిళలు కానీ ఓటెత్తున మనకి బ్రహ్మరథం పడుతున్నారు. సో ఈ దాంట్లో మనకి ఏంటంటే ఈటల వన్ సైడ్ అయిపోతుంది కాబట్టి ఈటల 75% మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. సో ఎందుకు గెలవాలి అనే ఒక ఉద్దేశం అనేది ఉంటే ఈటల రాజేందర్కి ఆల్రెడీ ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన ఒక అనుభవం ఉంది. దాంట్లో మనం ముఖ్యంగా వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే మనకి కరోనా టైంలో హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏషియాలోనే హెల్త్ మినిస్టర్ అనే వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా హాస్పిటలైజేషన్లో ఉన్న కేర్ తీసుకోవడంలో ఎవరు ముందుకు రాలేదు. మన ఈటలన్న ముందుకు వచ్చి మన తెలంగాణకి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవి కానీ దగ్గరుండి చూశారు. సో అంతటి మహానీయుడైన మన ఈటల రాజేందర్ ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరిలో మెజారిటీతో గెలవబోతున్నాడు. జై శ్రీరామ్.